హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బిడ్డ ఏమన్నా హుషారుందా? ఇవాళ అసెంబ్లీని అంతా ఒక్కటి చేసింది. అసెంబ్లీ లోపల బయట మొత్తం ఆమెనే పెద్ద న్యూస్ అయింది. ఇలా కొంతమంది ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిరు కదా, అయితే అందులో సూపర్ ప్రమాణ స్వీకారం ఇవ్వాలంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిది. ఒక దిక్కు పాడి కౌశిక్ రెడ్డి అని నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే, ఇంకో దిక్కు ఆయన బిడ్డ ఐ లవ్ యూ డాడీ అని అసెంబ్లీ అంతా దద్దరిల్లిపోయేటట్టు మొత్తుకున్నది. ఒకసారి ఆ బుజ్జట్లు అనే వరకు ఎవర్రో అని అందరూ వెనకకు మళ్ళీ చూసిరట. శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు నాయన సక్సెస్ అయితే బిడ్డ ఎంత దిల్కుషిగా ఉంటుందో చూడుర్రి. వాస్తవానికి కౌశిక్ రెడ్డి గెలుపు కోసం వాళ్ళ ఇంటి లాదులు బగ్గ తిప్పలు పడ్డారు. కౌశిక్ రెడ్డి తోటి సమానంగా ప్రసారం చేసిరు. ఇంటింటి తిరిగి ఓటర్లను బతిలాడిరు. అండ్ ఆయన 12 ఏళ్ల బిడ్డ ప్రసారం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. నాకు ఓటేజ్ గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తా, లేకపోతే మీరే నా శవయాత్రకు రారి అని కౌశిక్ రెడ్డి ఎమోషనల్ గా మాట్లాడి కొంత రచ్చ చేసిండు కదా. లేకుంటే 4వ తారీఖు నా శవయాత్రకి మీరు రారి. అదేనాక మళ్ళా తెల్లారి కౌశిక్ రెడ్డి బిడ్డే ఇంకింత ఎమోషనల్ గా మాట్లాడింది. దయచేసి మా డాడీని గెలిపించుర్రి, మీకు పుణ్యం ఉంటదని బతిలాడింది. అట్లనే వాళ్ళ నాయనని గెలిపిస్తే నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చే బాధ్యత నాదే అని మాట ఇచ్చింది. తండ్రి గెలుపు కోసం గంత కష్టపడ్డ కౌశిక్ రెడ్డి బిడ్డే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. ఎవ్వరేమనుకున్నా సరే అని ఐ లవ్ యూ డాడీ అని మరోసారి వార్తలకు ఎక్కింది. దీని బట్టే తెలుస్తుంది ఆ తండ్రి బిడ్డల నడుమ ఎటువంటి ప్రేమానుబంధం ఉన్నదో. అవుగాని ఓబీజీ జర మీ నాయనతో మాట్లాడ 1000 కోట్ల రూపాయల ఫండ్ తీసుకురా, మరి మాట తప్పేవు జనాలు అన్ని అబ్జర్వ్ చేస్తారు చూడు.